జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాసం అంటేనే వ్రతాలు, పూజలు, నోములు గుర్తొస్తుంటాయి. ముఖ్యంగా మనం ప్రతి పూజకి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ కలశంలో నీరు పోసుకొని దానిపై కొబ్బరికాయని ఉంచి మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కలశంలోని నీరు ఏం చేయాలి? చాలా మందికి వచ్చేటటువంటి డౌట్. కొంతమంది తులసి మొక్కలో నీరు పోయమని చెప్తుంటారు. మరికొంతమంది స్నానం చేసేటప్పుడు కొన్ని నీళ్లు కలుపుకొని ఆ యొక్క నీటితో స్నానం చేయమని చెబుతుంటారు. మరికొందరైతే ఆ యొక్క నీరుని ఇల్లంతా ప్రోక్షణ చేయమని చెప్తారు. ఇన్ని రకాలుగా ఆ నీటిని వాడుతూ ఉంటారు. మరి ఇందులో ఏది కరెక్టు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కలశంలో ఉన్నటువంటి నీరు సాధారణమైనటువంటి నీరు కాదు. సకల నదులు, సముద్రాల యొక్క స్వరూపంగా ఆ యొక్క కలశంలో నీరు ఉంటాయి. అలాంటి పవిత్రమైనటువంటి తీర్థాన్ని మనం కొద్దిగా తీర్థంలా స్వీకరించి మిగతా తీర్థమంతా ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం చేసిన పూజకి పరిపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది. మరి మీలో ఎంతమందికి ఈ సందేహం వచ్చింది? మరి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కలశంలోని నీటిని మీరు ఏ విధంగా వాడుతున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక ధర్మ సందేహానికి శాస్త్ర ప్రమాణంతో సమాధానం చెప్పడానికి మీ ముందుకు వస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.